అదృష్టరీతన ఒక పవర్ మీరు ఎన్ని రెట్లు ఎంత ఎక్కువ వాడుకునే ఎన్ని సంవత్సరాలు వాడుకున్నా దాని పవర్లో ఇంత కూడా తేడా ఉండదు. రైట్. ఇంకా మరింత ఎక్కువ షైన్ అవుతూ ఉంటుంది. కాకపోతే మీరు పెరిగిన ప్రతిసారి దాని యొక్క పవర్ కొద్దిగా పెంచుకుని పెద్ద రత్నం పెట్టుకోవడం అనేది, ఇప్పుడు మీ దగ్గర 100 రూపాయలు ఉందనుకోండి, పర్సులో పెట్టుకుని వెళ్ళిపోతారు. 1,00,000 రూపాయలు ఉందనుకుంటే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటారు. అదే 1,00,00,000 రూపాయలు ఉందంటే సూట్ కేసు తీసుకుంటారు. అట్లాగే మీ పెరిగిన కొద్దీ అదృష్టరత్నాన్ని కొద్దిగా అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళడం అనేది మంచిది. ఫస్ట్ ఏందాక చెప్పాను 1,16,000 ఏదైతే అదృష్టరత్నం ఉంటుందో అది. దాని తర్వాత ఏముంది, అందరికీ జనరల్గా సూట్ అవుతుంది, అందరికీ సూట్ అవుతుంది. అదే మనం ఇందాక మాట్లాడాం. అందరూ కోరుకునేది ఏంటి? ధనం ఉండాలి, సుఖం ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, అందరితో దండం పెట్టించుకోవాలి, మంచి ఇల్లు, మంచి పిల్లలు, మంచి వ్యవహారము, మంచి ఆరోగ్యం, మంచిదంతా మన దగ్గర ఉండాలనుకుంటారు. మంచిది కలగజేసే శక్తి ఆ అదృష్టరత్నంలోనే ఉంటుంది. అంటే సార్ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్తో సంబంధం లేకుండా, జాతకంతో సంబంధం లేకుండా వాళ్ళ సమస్యతో కనుక మీ దగ్గరికి వస్తే అదృష్టరత్నం పెట్టుకుని వాళ్ళ సమస్యల్లోంచి బయటికి రావచ్చు అనేది మీరు చెప్తున్నారు. కొన్ని ఎగ్జాంపుల్గా 1-2 స్టోరీలు ఇప్పటివరకు మీరు చూసిన వాటిలో ద బెస్ట్ అనుకునేవి అంటే ఏం చెప్తారు? ద బెస్ట్ అనుకునేయనమ్మా, అన్నీ ద బెస్ట్. అంటే ఎవరి సమస్య వాళ్ళకి ఎక్కువ అనిపిస్తుంది. నేను ముఖ్యంగా కుటుంబ సౌఖ్యం అనేది ఎప్పుడు ఎక్కువ ముఖ్యం. చాలా ఫస్ట్లో మాట్లాడుకున్నాం. నాకు ఎప్పుడు ఒక అమ్మాయి గుర్తొస్తుంటుంది. ఎందుకంటే అమ్మాయి ఎంత అందంగా ఉంటుందంటే ముఖము చంద్రబింబం లాగా ఉంటుంది. వాళ్ళ తల్లి కూడా అలాగే ఉంది. ఆ అమ్మాయి ఒకసారి కింద నుంచి యాక్చువల్గా ఒక 100 మీటర్ల దూరం నుంచి ఏడ్చుకుంటూ వస్తుంది. షాపులో 100 మంది పైన ఉన్నారు. ఏడ్చుకుంటూ వస్తుంటే అందరినీ ఆప్ చేసి పిలిచాను. అమ్మాయి ఏంటంటే, అమ్మాయి ఏం చెప్పిందంటే, నాకు 12 సంవత్సరాల క్రితం పెళ్ళిందండి. అప్పుడు వయసు ఇక అందరూ ఈ అందం గురించి దాని గురించి మాట్లాడదంటే అప్పటికే గర్భవతి అమ్మాయి. దాంతో నేను నిజంగా నాదే తప్పు. నేను మా ఇంటి వాళ్ళని టార్చర్ పెడితే వాళ్ళ మీద పోలీస్ కేసు పెడితే వాళ్ళు అత్తమామలు కాశ్మీర్లో ఉంటున్నారు, భర్త ఏమో పారిపోయి అమెరికాలో ఉంటున్నాడు, వాళ్ళ మరిదేమో ఎక్కడున్నాడో వాళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలియదు. ఇక ఆడపడుచులు అయితే వాళ్ళు కనిపించుకుంటూ వెళ్ళిపోయారండి. ఇట్లా అయిపోయిందండి. కుటుంబం చాలా అయిపోయింది. ఈవేళ నా పని కూడా అట్లా అయిపోయింది. ఆ పిల్లోడిని ఎట్లా పెంచుకోవాలి, ఇల్లు ఎట్లా చేయాలి, నాన్న ఏంటంటే ఏం చెప్పాలి అని అంటే, మేము మా దగ్గర దానికి వశీకరణ మంత్రం ఉంటుంది. అదృష్టరత్నం వేసాక వశీకరణ మంత్రం చెప్తాము. వశీకరణ మంత్రము ఎవరైతే చేసుకుంటారో మా దాంట్లో వీడియో ఉంటుంది చూడండి. అమ్మాయి అసలు ఎంత అందంగా ఉంటుంది, ఎంత చక్కగా ఉంటుంది. తర్వాత అమ్మాయి ఏం చెప్పారంటే, అమ్మాయి కొద్దిగా సిస్టమేటిక్గా ఉంటుంది. జాతకం చూసిన తర్వాత, అమ్మ నీకు అసలు విడిపోయేది లేదు, ఇది కాలసర్ప దోషం వల్ల జరిగింది నీకు అని చెప్పి తంత్రం ఇచ్చాము. తంత్రం ఇచ్చిన తర్వాత 3 రోజుల్లోనే నీకు పని జరుగుద్దు అండి. ఇవన్నీ ఇది జరిగేది కాదండి. ఎందుకంటే ఇక్కడ ఎవరు లేరు, అసలు ఆ మనుషులే ఇక్కడ లేరు. 3 రోజుల్లో జరగటం అనేది జరగదండి అంటే, లేదమ్మా జరుగుతుంది అది. అంటే 3 రోజుల్లో జరిగితే 4వ రోజున వచ్చి ఇక్కడే 4 రోజులు శుశ్రూష చేసిపోతానండి అమ్మాయి. తర్వాత 4 రోజుల తర్వాత వచ్చింది అమ్మాయి. తర్వాత ఆ అమ్మాయి చెప్పింది ఏంటంటే, నిజంగానే 3వ రోజు రాత్రి వాళ్ళ హస్బెండ్ వచ్చాడంట. వచ్చి నేను నా పిల్లల్ని చూసుకోకుండా ఉండలేకపోతున్నాను, నా పిల్లల్ని నేను చూసుకోవాలి, నువ్వు కేసు పెడతావో జైల్లో పెడతావో చంపేస్తావో నీ ఇష్టము, నేను మాత్రం వెళ్ళనని చెప్పి కూర్చున్నాడంట. కూర్చుంటే అమ్మాయి సంతోషంతో నేను చెప్పింది ఏదైతే ఉందో అమ్మాయి గుర్తుంది. రాత్రిపూట చేసుకునే తంత్రం ఎవరైనా సరే వశీకరణం అవ్వాల్సిందే. అది చేసుకుని అమ్మాయి 4 రోజుల పాటు ఆయన ఆ పిల్లోడిని ఈవిని తీసుకొని 4 రోజుల పాటు దేశమంతా తిరిగి వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొచ్చి కుర్రోడిని ఇక్కడ చేర్పించి ఏదో కాలేజీలో రెసిడెన్షియల్ కాలేజీలో ద బెస్ట్ కాలేజీలో చేర్పించాడండి. చేర్పించి కుటుంబం ఈ అమ్మాయికి మంచి అపార్ట్మెంట్ కొనిచ్చి మనం ఎక్కడే ఉందాము, ఎక్కడే చేద్దాము, అమ్మాయికి అమెరికాకి వీసా అప్లై చేసి అవన్నీ నేను తీసుకెళ్తాను, ఎట్లా వెళ్దాము, ఆ వీసా వచ్చేవరకు కూడా నేను ఇక్కడ ఉంటాను అంటున్నాడంట. ఆ మంత్రశక్తి ఒక చోట నిక్షిప్తమై ఉండడం వల్ల అండి అదృష్టరత్నం పవర్ అంతేనమ్మా. అదృష్టరత్నం అనేది పాజిటివ్ మీకు ఎక్కడ ఉందో అక్కడ చేయటం వలన కోటి సూర్యుల వెలుగు, సూర్యుడి వెలుగును మనం కంటితోటే చూస్తాం, అది మనసుతో చూస్తుంది. అదృష్టరత్నం పెట్టుకున్న వాళ్ళకి 20 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో కూడా ముందే తెలిసిపోతుంది. రైట్. మీరు మా దాంట్లో వచ్చి ఒక వీడియోలో చూడండి. పెద్ద మనిషి యాక్చువల్గా ముస్లిం లేడీని పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయి కూడా చాలా బాగుంటుంది. ఓకే. దాదాపు చాలా కిలోమీటర్ల దూరం నుంచి కాళ్ళకి చెప్పులు లేకుండా నడిచి వచ్చాడు నా దగ్గరికి. ఎందుకు వచ్చాడంటే, సార్ కోర్టులో కేసు నెగ్గాము, సుమారుగా 40 కోట్లు ఎంతో కేసు నెగ్గాము, బ్రహ్మాండంగా అయింది. అది ఇంపాసిబుల్, నెగ్గటం అనేది ఇంపాసిబుల్. డబ్బుల గురించి కాదు స్వామి, మా నాన్నగారు ఆయన జీవితం మొత్తం ఈ కోర్టు కేసు విషయంలో దీని వెనకాల తిరుగుకుంటూ టైం అంతా వేస్ట్ చేసుకుని ఆయన ఆరోగ్యం దెబ్బతిని ఇట్లా అయిపోయింది.
మీ దగ్గరికి వచ్చి పెట్టుకుని 15 రోజులు 20 రోజులు అయింది, మీరు చెప్పింది అంటే కోర్టు కేసు కూడా ఒక తంత్రం ఇస్తాం. ఆ తంత్రం చూసుకున్నాక ఏం జరిగిందో విచిత్రం తెలియదు. అవతల వాళ్ళు కంప్లీట్గా వదిలేసుకున్నారు. వాళ్ళల్లో ఒక ఆయన ఎవరైతే కేసు ఇస్తాడో ఆయన చనిపోవడం కూడా అయిపోయింది, మిగిలిన వాళ్ళు వదిలేసుకున్నారు. పూర్తిగా మాకు అనుకూలం అయిపోయి మాకు ఆస్తి కూడా అప్పచెప్పేశారు. ఈ విచిత్రం జరిగింది కాబట్టి మీది మీ సంస్థ అనుకోవట్లేదు, మీ దేవాలయం అనుకుని మా ఇంటి దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చానండి అని. ఒక ఆయన అయితే 500 కిలోమీటర్ల నుంచి నడుచుకుంటూ వచ్చాడు. అది అవసరం లేదు కానీ చెప్తున్నా, అట్లా వీడియోలో ఉంటుంది. వాళ్ళ గ్రాటిట్యూడ్ని అలా అట్లా చూపించుకుంటారు. అంత పవర్ఫుల్గా పనిచేస్తుందని వాళ్ళు చెప్పేది. అంటే విచిత్రాలన్నీ కూడా వాళ్ళు చెప్పేవి. నోయిడాలో ఒక ఆయన ఉంటారు. ఆయన యాక్చువల్గా మన దగ్గర అదృష్టరత్నం పెట్టుకునే టైంలో మామూలు మనిషి. వాళ్ళకి మన దగ్గర అదృష్టరత్నం పెట్టుకున్న తర్వాత వాళ్ళ నోయిడా యాక్చువల్గా వాళ్ళ తాతగారు వెళ్ళాడు అప్పటికి. ఈ తర్వాత అదృష్టరత్నం పెట్టుకున్న తర్వాత వాళ్ళ తాతగారు ఆయన బతికున్న టైంలోనే నోయిడాకి దగ్గరలో ఊరి చివర 18 ఎకరాల ల్యాండ్ కొన్నాడు. ఆ ల్యాండ్ కొన్నది కోర్టులో కేసులో పడిపోయింది. అది ఏదో వ్యవహారం అయింది. ఎవరైతే కొనుక్కున్నాడో వాళ్ళు రౌడీలు భయపెట్టడం వలన దాన్ని వదిలేసి దూరంగా పారిపోయి ఆయన ఎక్కడో బతికాడు. అది అయిపోయింది, ఆ చరిత్ర అయిపోయింది. చరిత్ర అయిపోయిన తర్వాత మన దగ్గర అదృష్టం పెట్టుకుని ఆయన స్నేహితుడి దగ్గర ఒక పెళ్లిలో కలిస్తే ఆ స్నేహితుడు అన్నా అంట, మీ నాన్నగారు మా నాన్నగారు కలిసి అక్కడ ల్యాండ్ కొన్నారా, ఆ కాగితాలు మొన్న ఏదో ఎతుకుతుంటే కనిపించినాయి, ఈ కాగితాలను తీసుకుని వాళ్ళు కొన్న రోజున ఏ రేటు ఉందో ఆ రేటు ఇవ్వగలిగితే ఇవ్వు, లేకపోతే నువ్వు ఉంచుకొని చెప్పి కాగితాల మీద సంతకాలు పెట్టి మొత్తం ఈయనకి రాసి ఇచ్చేసాడు. ఈయన వెళ్ళి ఆ ల్యాండ్ దగ్గరికి వెళ్ళి చూసి, నేను చెప్పిన మాట ఆయన గుర్తుంది, అరే ఏదో ఒకటి పెద్దగా అయ్యే ఛాన్స్ ఉంటుంది చూడమంటే వెళ్ళి చూసి ఉన్నాడు. వెళ్ళి చూసుకుంటే అక్కడ గవర్నమెంట్ చుట్టూతో బోర్డు ఫెన్సింగ్ వేసి బోర్డు పెట్టింది. ఈయన కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కున్నాడు, ఇది ఏదంటే ఇది పలానా వాళ్ళది కేసు ఉంది, ఎవరైతే గ్యాంగ్స్టర్ ఒక ఆయన దీన్ని మొత్తము కబ్జా చేసుకున్నాడు, అది సైనికులు కాల్పుల్లో చనిపోయాడు ఆయన, ఇది పలానా వాళ్ళది ల్యాండ్ అని కలెక్టర్ ఆఫీస్లో రికార్డులో తీసి మేము ఇన్ని రోజులు కాపాడాం కాబట్టి నెలకి 18 రూపాయలు ఎంతో చొప్పున మాకు ఇన్ని నెలలకి మాకు డబ్బులు కడితే అసలు వారసులు వస్తే వాళ్ళకి ఇచ్చేస్తామంటే ఈయన కాగితాలు తీసుకెళ్ళి ఈయన తెచ్చుకున్నాడు. ఆ రోజుల్లో అది ఊరి చివర, ఆ రోజుల్లో అది ఊరి చివర. ఇప్పుడు అది నోయిడా మధ్యలో. అసలు అక్కడ గజం నెల ఎంతో ఖరీదు ఉంటుంది. ఆయన సంతోషంతో 13,50,000 రూపాయలు ఉండే అదృష్టరత్నాల ఉంగరాలు వాళ్ళకి సంబంధించిన 72 మందికి లాయర్లకి, అంటే ఆ న్యాయ సంబంధమైన వాళ్ళందరికీ, ఆ న్యాయ సంబంధమైన వాళ్ళకి ఎవరో గుమస్తే ఏదో సంతకంలో ఏదో ఒక కాగితం రాసి ఉండొచ్చు, ఎవరో ఒక ఆయన కాగితం తీసుకెళ్ళి కోర్టులో అప్పచెప్పి ఉండొచ్చు. ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా 72 ఉంగరాలు ఆర్డర్ ఇచ్చాడు, అందరికి ఇచ్చాడు. ఒక ఆయన ప్రత్యేకంగా మీకు హైదరాబాద్లో కనిపిస్తాడు. ఆయన మన దగ్గరకు వచ్చేటప్పుడు నెలకి 1000 రూపాయలు అద్దెంట్లో ఉండేవాడు. ఆ అద్దె కూడా కట్టడం చాలా కష్టమే. ఆ టైంలో మన దగ్గరకు వచ్చినప్పుడు నేను చెప్పాను ఇందుకు ఒకసారి, విజయవాడ గుంటూరు ఆడవాళ్ళు చాలా గట్టిగా ఉంటారని. వాళ్ళ మిస్సెస్ ఆయన గట్టిగా పట్టి తీసుకొచ్చింది మన దగ్గరికి. గట్టిగా పట్టి తీసుకొచ్చి ఈయన ఏదో వ్యాపారంలో మొత్తం కోల్పోయాడు, ₹1 లేకుండా అయిపోయింది అని అంటే, అదృష్టం పెట్టుకోవాలంటే డబ్బులు కావాలి కదా. కరెక్ట్. వాళ్ళు గట్టి ఉండలేదు, పాత బంగారం ఏదో గాజులు గీజులు ఉంటే మార్చేసుకుని అదృష్టం పెట్టుకున్నారు. తర్వాత ఇక్కడ ఒక 34 ఎకరాల్లో ఒక ఆయన జాతకం ఇప్పుడు నా దగ్గరే ఉంటుంది, ఎందుకంటే ప్రతి నెల ఏదో ఒక బిల్డింగ్ కడతాడు ఇప్పుడు. రైట్. 34 ఎకరాల్లో 40 అంతస్తుల బిల్డింగ్లు కడుతున్నాడు మొత్తం ఆయన. ఒకసారి మీరు తప్పకుండా రావాలంటే ఇల్లు చూస్తే అక్కడ ఒక స్వర్గంలాగా ఉంది. అదొక లోకం, ఇంద్రలోకం. అది చాలా బాగుంది అన్న, చాలా బాగుంది. ఇట్లాంటి మనకి 8 నడుస్తున్నాయండి, నోయిడాలో కూడా నడుస్తున్నాయి, బెంగళూరు కూడా నడుస్తున్నాయి స్వామి. ఆయన మొత్తము సరౌండింగ్స్ అన్నీ తీసి ఆయన దాంట్లో నా ఫోటో పెట్టుకున్నది, నేను ఇచ్చిన రూపాయి బిళ్ళ పెట్టుకుంది అన్నీ కూడా పెట్టాడు. మన వీడియోలో ఉంటాయి అదృష్టం దాంట్లో. రూపాయి కూడా లేకుండా జీరో నుంచి హీరోలే అందరూ అవుతారు ఎప్పుడైనా కూడా. అందరూ ఏమనుకుంటారంటే అసలు డబ్బులు లేకుండా హీరోలు ఎట్లా అవుతారండి అంటారు. ఈ రోజున ప్రపంచంలో కానీ హైదరాబాద్లో కానీ దేశంలో కానీ ఉన్న వాళ్ళందరూ కూడా ఏమీ లేకుండా పైకి వచ్చిన వాళ్ళే. అది మైక్రోసాఫ్ట్ వాళ్ళు కావచ్చు, లేకపోతే మన మోడీ గారు ఎక్కడ, ఆయన రైల్వే స్టేషన్ నుంచి వచ్చినవాడే కదా. మన అంబానీ ఎక్కడ, పెట్రోల్ బంక్ నుంచి వచ్చినాడు కదా. అదానీ గారు ముఖ్యంగా మన వయసే, నా వయసు కంటే కొద్దిగా చిన్నగానే ఉండొచ్చు, కొద్దిగా అటు ఇటుగా. అదానీ గారు బొంబాయి వెళ్ళడానికి డబ్బులు లేకంటే రైలు పెట్టాల మీద నడుచుకుంటూ వెళ్ళాడు. ఆయన రోజుకి 1,600 కోట్ల రూపాయలు సంపాదిస్తాడు. మామూలు వాళ్ళకి 1,600 కోట్లు అంటే అసలు ఆ 1,600 కోట్లు ఉంటాయో లేదో కూడా మైండ్కి ఎక్కదు. అదే అదృష్టరత్నం. అదృష్టరత్నం ద బెస్ట్ ఏముందో చూపిస్తూ ఉంటుంది. అవన్నీ జరుగుతూ ఉంటాయి. మీరే కాదు, మీకు సంబంధించిన వాళ్ళు, మీ వెనకాల ఉన్న వాళ్ళు, మీకు దండం పెట్టేవాళ్ళు, మీకు ఎప్పుడో చిన్నప్పుడు ఉపకారం చేస్తున్న వాళ్ళు అందరూ ఈ రోజు నుంచి బాగుపడాల్సిందే. మీ శత్రువులు ఎవరన్నా ఉంటే వాళ్ళ యొక్క రక్తాన్ని అమ్మవారు పీల్చేస్తుంటుంది. మీకు అనుకూలంగా ఉన్నవాళ్ళు, మీరు తప్పు చేసినా రైట్ చేసినా మీరే ఆవిడ గొప్ప.
మీరే తన కన్నబిడ్డలాగా మిమ్మల్ని కాపాడుకుంటుంది, మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తామంట. నిజంగా కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. అలాగే నిజంగానే మిమ్మల్ని నమ్మి మీ అదృష్టరత్నాన్ని నమ్మి మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి మనస్ఫూర్తిగా మీరు అనుకున్నట్టుగా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లాల్జీ గారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. శుభం బియాద్, శుభం బియాద్, శుభం బియాద్. స్వామి మీ దగ్గరికి వచ్చినాక నేను, నా కుటుంబము, నా భార్య పిల్లలు, నా తల్లి, నా కుటుంబం అంతా చాలా ఆనందంగా ఉంది స్వామి. ఏ సమస్యలు లేవు, ఏ ఇబ్బందులు లేవు, ఆర్థిక పరంగా కానీ మెయిన్ పాయింట్ మానసికంగా చాలా ఆనందంగా ఉన్నా స్వామి. ముఖ్యమైన పాయింట్ మానసికంగా చాలా ఆనందంగా ఉన్నా. ఒక మనిషికి మానసిక సంతోషం కంటే మిగతా ఏదే గొప్పది కాదు స్వామి. ఎంత డబ్బున్నా మానసిక సంతోషం లేకపోతే అంత వేస్ట్ స్వామి. అది చాలా ఆనందంగా ఉంది స్వామి. చాలా కాన్ఫిడెన్స్తో ఉన్నాను, ఏదైనా కానీ చేయగలను అనేది ఒకటి నాకు అనిపిస్తుంది. చెప్పినట్టు వారంలో తీరిపోతాయి అనుకుంటే మీకు జరిగింది అట్లా? జరిగింది స్వామి, ఖచ్చితంగా జరిగింది స్వామి. జరిగింది. ఏ సమస్యలు రావు స్వామి. మీకు వ్యాపార వ్యవహారాలు అన్నీ కూడా సక్సెస్ అవుతున్నాయి కదా? అవుతున్నా స్వామి, అన్ని రకాలుగా బాగుంది స్వామి. నాకున్న సమస్యలు ఒకటి కాదు స్వామి, 100 సమస్యలకు ఒకటే మార్గం, గురువుగారు అంతే. శుభం బియాత్, శుభం బియాత్, శుభం బియాత్.